హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? సమాధానం: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి భారతదేశం యొక్క లాజిస్టిక్స్ ఖర్చును 10%కు తగ్గించాలని ప్రభుత్వం ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది? సమాధానం: 2030. నెక్స్ట్, ఏ సంవత్సరంలో భారతదేశం ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలవలేదు? సమాధానం: 2014. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రపంచ ప్రచార థీమ్ ఏమిటి? సమాధానం: గివ్ టు గెయిన్. నెక్స్ట్, వెస్ట్రన్ కమాండ్ యొక్క తదుపరి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్. నెక్స్ట్, ఈక్వెడార్ రిపబ్లిక్కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: అనితా శుక్లా. నెక్స్ట్, 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించిన ఆసియా దేశం ఏది? సమాధానం: ఇండోనేషియా. నెక్స్ట్, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ఇటీవల విడుదలైంది. దీనికి సంబంధించి సరైన స్టేట్మెంట్. ఏ, ఈ జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. బి, ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. సి, భారతదేశంలో మొత్తం 308 మంది బిలియనీర్లు ఉన్నారు. సమాధానం: పైన పేర్కొన్నవన్నీ కరెక్ట్. నెక్స్ట్, స్టార్టప్ బ్లింక్ యొక్క ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సమాధానం: 54వ ర్యాంకు. నెక్స్ట్, ఇటీవల ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: పంకజ్ త్రిపాఠి. నెక్స్ట్, స్టాండ్ విత్ హర్ ప్రచారాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సమాధానం: తెలంగాణ. నెక్స్ట్, జన్ ఔషధి దివస్ 2026 ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? సమాధానం: మార్చి 7. నెక్స్ట్, ఏ విమానాశ్రయానికి డీజీసీఏ అధికారికంగా విమానాశ్రయ లైసెన్స్ మంజూరు చేసింది? సమాధానం: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్, 2026 ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం కోసం యునెస్కోతో భాగస్వామిగా ఉన్న మొదటి భారతీయ సంస్థ ఏది? సమాధానం: అదానీ గ్రూప్. నెక్స్ట్, లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయ రచయిత ఎవరు? సమాధానం: గురుచరణ్ దాస్. నెక్స్ట్, ఇటీవల కోటా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది ఎవరు? సమాధానం: నరేంద్ర మోడీ. నెక్స్ట్, ఇటీవల మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: సుశ్రుత్ అరవింద్ దార్ మాధికారి. నెక్స్ట్, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎస్మండ్ బి మార్టిన్ రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? సమాధానం: డాక్టర్ కృతి కె కారంత్. నెక్స్ట్, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ కింద భారత పౌరసత్వం పొందిన మొదటి వ్యక్తి అయిన 60 ఏళ్ల మహిళ దీపాలి దాస్ ఏ రాష్ట్రానికి చెందినవారు? సమాధానం: అస్సాం. నెక్స్ట్, ఇటీవల మరణించిన నాదస్వరం సంగీతకారుడు షేక్ మెహబూబ్ సుబానీకి ఏ సంవత్సరంలో పద్మశ్రీ లభించింది? సమాధానం: 2020. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.